బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ రైతులకు ఒక్క బస్తా 2 బస్తాలు అని చెప్పి బ్లాక్ మార్కెట్ లో 400లకు విక్రయిస్తున్నారని ఆగ్రహించారు. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడి మాట్లాడుతూ ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వ తప్పిదమో అధికారుల తప్పు, కానీ రైతులకు మాత్రం యూరియా కష్టాలు తీరడం లేదని పేర్కొంటున్నారు. మేము 4 గంటలకు వచ్చాం సార్. 3 గంటలకు స్టార్ట్ అయిందా, ఎప్పుడు స్టార్ట్ అయిందా లోడ్ అది మనకు తెలియదు. 4 గంటలకల్లా వచ్చేకల్లా లోడ్ ఖాళీ అయింది, పోండి అన్నారు. మళ్ళీ ఇలా 3 గంటలకు వస్తే ఇవాళ ఇదివరకు లేడు. మరి అంటే ఎప్పుడు అమ్ముకున్నా, అంటే ఏ రాత్రి అది 3 గంటలకి అమ్ముకున్నాడు ఆయన నిన్నటి రాత్రి. ఇలా అభయానికి 4 గంటలకు వస్తే, అది 3 గంటలకు వస్తే మొత్తమే బంద్, స్టేటరే బంద్. ఏం చేస్తాం? రాత్రి అమ్ముకున్నాడా? రాత్రి 4 గంటలకల్లా అయిపోయింది. 3 గంటలకు చేసాడు సురువు, 2 గంటలకు సురువు చేసాడు, 4 గంటలకల్లా మొత్తం ఊడ్చుకొని నాకాడు, ఊకున్నాడు. రైతు ఎట్లా బతకాలి? ఏం పేరు అంటే బ్లాక్ లో అమ్ముతుర్రా? మరి ఎక్కడ అమ్ముకున్నాడు? మెమస్కల్ అయిపోయింది. నా పేరు నరసింహ, మాది పునరుసవరం. 15 రోజుల కింద ఇట్ట కొన్ని తీసుకుపోయినా అప్పుడు ఏమైందంటే నా కళ్ళ ముందలే జరిగిన విషయం. 3 రోజులు నేను తర్వాత పొద్దున 3కి వచ్చి లైన్లు ఉన్నా. లోడ్ వచ్చింది, లోడ్ వస్తే మనకు దొరకలేదు. 3వ రోజు వచ్చేసరికి ఆ వచ్చిన లోడ్ గిట్ట అప్పటికే మార్నింగ్ 6 o'clockకే 100 మంది ఉన్నాం. అప్పటికి ఉన్నా కానీ మళ్ళీ దానికి ఏదో టోకన్ నెంబర్ రావాలని అప్పుడు వెయిట్ చేయించింది చాలాసేపు. చేయించినాక రైతు కాకుండా బయట ఇప్పుడు షాప్లో వాళ్ళు ఓనర్స్ ఉంటారు కదా, అగ్రికల్చర్, ఇప్పుడు వాళ్ళు పెస్టిసైడ్ వాళ్ళు ఏం చేసిరంటే సడన్గా నా ముందర ఒక 2-3 వచ్చి వాళ్ళకింత డబ్బులు ఇచ్చారు. నా ముందే ఒక 20,000 అట్లా. వాళ్ళకి అట్లా ఆ విధంగా బ్లాక్లో గిట్ట అమ్ముతారు వీళ్ళు. దానివల్ల గిట్ట రైతులకు ఇక్కడ అందట్లేదు. ఇంకోటి నిన్న జరిగిన విషయం ఏంటంటే మొన్న నైట్ వచ్చిన లోడు నిన్న మార్నింగ్ మేము 4:30కి ఇక్కడికి వచ్చాము. 4:30 వరకు ఇక్కడ అయిపోయింది. మళ్ళీ నేను తీరా చూసి మళ్ళీ ఈవినింగ్ నిన్న వచ్చి 8 o'clock దిగుతుంటే, నేను ఇక్కడ తిరుగుతుంటే 8 o'clock లోడ్ దిగుతుందిగా, ఇప్పుడు ఇస్తామంటాను అడిగితే రేపు మార్నింగ్ 7కి రాపో అంటే ఇప్పుడు 7కి వచ్చినా కానీ ఇప్పుడు ఓపెన్ చేసిర్రు, ఇప్పటికి ఇంకా అందట్లేదు. అది ఇంకోటి కండిషన్స్ ఏంటంటే రైతుకు అయితేనేమో అద్దెకరు ఉంటే ఒకటే సంచి ఇస్తాడంట, ఎకరా 10 ఎకరాలు ఉన్నా 2 సంచులు ఇస్తాడంట. మరి 2 సంచులు తీసుకొని పోయి 10 ఎకరాలకు సరిపోతా? మరి ఇది ఎంతవరకు న్యాయము? అది ప్రభుత్వాన్ని తప్ప, లేకపోతే ప్రజలు ఓటేసినందుకు తప్ప, ప్రభుత్వ అధికారుల తప్ప, లేకపోతే పనిచేసేది ఎవరు తప్ప? దీనివల్ల రైతులే అరిగోసలు పడుతున్నారు. ఇది కథ. యూరియా అయితే సరిపోయినంత రైతులకు అందడం లేదు. వీళ్ళు చెప్పేదంతా ఒకటి, చేసేదంతా ఒకటి. మొత్తం మీద వీళ్ళు బ్లాక్లు అమ్ముతారు కాబట్టి రైతులకు సరిపోవట్లేదు. వాళ్ళు బయట ఇప్పుడు బ్లాక్లలో స్టోరేజ్ చేసి గిట్ట 400 అట్లా అమ్మేస్తారు. ఇది గిట్ట వాస్తవమే. రాత్రి ఎప్పుడు నిన్న ఎర్లీ మార్నింగ్ అర్ధరాత్రి 3 o'clock 4:30 వరకు లోడ్ కంప్లీట్ అయిపోయింది. మేము 6కి వచ్చేసరికి షట్టరే క్లోజ్. ఇంకా మళ్ళీ మేము తీరా చూసి నిన్న వచ్చి ఈవినింగ్ మళ్ళీ అడిగితే అర్ధరాత్రి AM మార్నింగ్ 3 to 4:30 మధ్యలో. అంటే అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేసిందో తెలియదు. మనం 4:30కి వచ్చినాం మార్నింగ్. అది కథ. అంటే మీ డిమాండ్ ఏముంది ప్రభుత్వానికి? అరే యూరియా ఇప్పుడు రైతులకు ఏముంది అన్న, యూరియా దొరికితే పంట పొలంకి వేసుకొని టైంకు ఏదైనా సరే టైంకి వేస్తే కరెక్ట్ పంట వంతది. నువ్వు టైం తప్పినాక వేస్తే నువ్వు తీసుకుపోయి మీద పోసుకుంటామా, లేకపోతే ఏం చేస్తావు? ఎండాకాలం మిస్ ఏం చేసుకుంటావు చెప్పు ఒక మాట. ఇప్పుడు వర్షాకాలంలో అవసరం ఏదైనా సరే రైతుకు యూరియా కానీ DAP కానీ ఏదైనా సరే టైంకి ఇచ్చినప్పుడు రైతులకు అందుబాటులో ఉంటేనే రైతులు సక్రమంగా పంటలు పండించి ఏదైనా చేయగలుగుతారు.